ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా ప్రయత్నాలు చేస్తోంది. ఎన్డీఏ కూటమి నేతలతో మోదీ భేటీ అయ్యారు. కూటమి పక్ష నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం ఎన్డీఏ నేతలు రాష్ట్రపతిని మరోసారి కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరబోతున్నారు. ఈ నెల 9న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో పొరుగు దేశాల అగ్రనేతలను భారత్ ఆహ్వానించబోతుంది. శ్రీలంక, బంగ్లాదేశ్ తో సహా అనేక పొరుగు దేశాల నేతలను ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భూటాన్, నేపాల్, మారిషియస్ దేశాలకు చెందిన అగ్రనేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల తరపున పోరాటం చేస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నించినా అవి విఫలమయ్యాయి. ఎన్డీఏలో ప్రజా అభిప్రాయం మోదీకి వ్యతిరేకంగా వచ్చిందని ఖర్గే అన్నారు. నైతికంగా ఆయన ఓడిపోయారని, వ్యక్తిగతంగా రాజకీయంగా కూడా చాలా నష్టపోయారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి అనుకూలంగా మార్చి అరాచకానికి పాల్పడిందని ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు కేసీఆర్ అని బీజేపీ ఆరోపించిందని, అలాంటి పార్టీతో బీజేపీ ఎలా జతకట్టిందని నిలదీశారు సీఎం. బీజేపీని గెలిపించడం కోసం బీఆర్ఎస్ డిపాజిట్లు కూడా కోల్పోయిందని, ఇప్పటికైనా బీఆర్ఎస్ క్యాడర్ ఆలోచించాలని పిలుపునిచ్చారు. తమను ఎంపీగా గెలిపించిన తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ 8 సీట్లు గెలవటమే కాకుండా మిగతా స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చిందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. 12 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం చేస్తున్నామని రఘునందన్ తెలిపారు. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. నెల 12న ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. కూటమిలో ఇతర పార్టీలకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. తాడేపల్లి సిట్ ఆఫీసును ప్రత్యేక పోలీసు బృందం తమ ఆధీనంలోకి తీసుకుంది. కార్యాలయం నుంచి ఒక్క కాగితం కూడా బయటకు వెళ్లకుండా చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సిట్ చీఫ్ కొల్లు రఘునందన్ రెడ్డి తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఏకంగా సిట్ ఆఫీసును పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. వైసీపీ ఓటమి తర్వాత రాజీనామాల పర్వం నడుస్తోంది. ఇప్పటి వరకు 20 మందికి పైగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక టీడీపీ చైర్పర్సన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇటీవలే రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ మామూలుగానే కొత్త రాగాన్ని అందుకుంది. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేశారని, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు వైసీపీ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఈ విషయంలో తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ శుభారంభం చేసింది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియా పేసర్స్ దాటికి ఐరిష్ జట్టు 16 ఓవర్స్లో 96 పరుగులకే ఆల్అౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ ఒకటే పరుగు చేసి విఫలమయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 37 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో అర్ధశతకం బాది రిటైర్డ్ హాట్ గా వెనుదిరిగారు. రిషబ్ పంత్ 36 పరుగులు చేశారు.